ప్రియులరా, మత్తయి సువార్త 13వ అధ్యాయం వరకు మనం గత కాలంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా మత్తయి సువార్తలో 10, 11, 12 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరెవరి చేత ఏ రీతులుగా తృణీకరించబడ్డాడు అన్నటువంటి విషయాలను ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే 13వ అధ్యాయంలో ఉపమానాలు పరంపరను మనం నేర్చుకోవటం జరిగింది. తదుపరి 14వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు యొక్క బోధలు, అద్భుతాలు, ఆయన జీవన శైలి, వీటన్నిటి మీద వివిధ రకములైనటువంటి వ్యక్తులు, ప్రజలు ఏ అభిప్రాయాలు వెల్లడి చేశారు, ఏ ఆలోచనలు కలిగి ఉన్నారు అనేటటువంటి విషయాలు ప్రాముఖ్యంగా మనం చూస్తాం. ఈ ఒపీనియన్స్ అంటే ప్రజలు యేసు ప్రభు విషయమై ఆయన మెస్సియానే దేవుడు ప్రవచించినటువంటి ఆ ప్రవక్తనే దేవుడు స్థాపించబోయే రాజ్యానికి ఆయనే రారాజు అని విశ్వసించిన వారు ఒక వర్గంగా విడిపోతే, మరొక వర్గం ఆయన కానే కాదు మెస్సియా, ఆయన రాజు కాదు, ఆయన సాధారణమైనటువంటి మానవుడే, మన మధ్య ఉన్నటువంటి వ్యక్తే, అంత మాత్రమే కాకుండా ఇంకా మరింత ముందుకు పోయి మరి ప్రజలను తిరుగుబాటు చేసేటట్టు చేస్తున్నాడు, అందరినీ గలిబిలికి గురి చేస్తున్నాడు, తాను సొంత ఒక సపరేట్ గా దేవుడిగా భావించుకుంటూ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు అన్నటువంటి అపార్థాలు చేసుకున్నటువంటి ఒక తెగ. ఈ రెండు తెగలుగా సమాజం ఆనాటి కాలంలో ఎలా విడిపోయిందో అన్నది ఈ 14, 15, 16, 17 అధ్యాయాల్లో మనం ప్రాముఖ్యంగా చూడగలం. ఎస్పెషల్లీ 14వ అధ్యాయంలో ఒక 3 విభాగాలు ఉన్నాయి. మొట్టమొదటి విభాగం ఏమిటంటే మొదటి 12 వచనాల్లో, 14వ అధ్యాయం మత్తయి సువార్తలో మొదటి 12 వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు హేరోదు చంపించినటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహానే అనేటటువంటి భావనలో హేరోదు రాజు ఉండటం అనేది మనకు ప్రాముఖ్యంగా కనబడుతుంది. అంటే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కారణాలను బట్టి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారిని హేరోదు రాజు చంపించటం అనేది మనకు తెలుసు. అలా చంపించిన తర్వాత యేసు ప్రభువును చూసి ఈయన ఎవరో కాదు, నేను చంపించినటువంటి, నేను తలగొట్టించిన యోహానే అన్నటువంటి భావించినటువంటి సందర్భం ఒక భాగంగా 14వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో కనబడతాయి. ఆ తదుపరి రెండవ విషయం మనం ఆలోచన చేస్తే 13వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 34, 35, 36 వచనాలు, ఈ రెండు విభాగాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజల యొక్క ఆకలిని, వ్యాధులను, బాధలను తీర్చి స్వస్థపరచి తను మెస్సియా అన్నటువంటి రీతిగా నిరూపించుకుంటున్నాడు అన్నటువంటి విషయాలు మనకు అక్కడ కనబడతాయి. ఇక 3వ విషయానికి వస్తే, ఇది 3వ విభాగంలో మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22వ వచనం నుండి 33వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ల మీద నడిచినటువంటి సందర్భం, అలాంటి సందర్భంలో శిష్యులు స్పందించినటువంటి రీతి, ఆ తదుపరి యేసు ప్రభును విషయమై చేస్తున్నటువంటి అపార్థాలను వాళ్ళు సరి చేసుకోవటం, ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు
మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనకు కనబడతాయి. మొట్టమొదటిది యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు ఆల్రెడీ చనిపోయి ఉంటారు. ఆ చనిపోయినటువంటి యోహానే తిరిగి యేసు ప్రభు రూపంలో వచ్చాడు అని హేరోదు భావించిన సందర్భం మొదటిదైతే, రెండవది యేసు ప్రభు ఎందరో రోగాలు కుదరించడాన్ని బట్టి, వీళ్ళ బాధలు తీర్చడాన్ని బట్టి, వాళ్ళని స్వస్థపరచడాన్ని బట్టి, వాళ్ళకి ఎన్నో బోధలు చేయటాన్ని బట్టి మరి క్రీస్తే మెస్సియా అన్నటువంటి రీతిగా ప్రజల్లో కొందరు భావించిన సందర్భాలు కనబడతాయి. ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ళ మీద నడిచిన సందర్భం, అలా నడిచినప్పుడు శిష్యులు స్పందించినటువంటి రీతి, మరలా వాళ్ళు తమను తాము సరి చేసుకున్నటువంటి విధానం ప్రస్ఫుటంగా కనబడతాయి. ఈ దినం వరకు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో తొలి 2 వచనాలను ధ్యానం చేద్దాం. ఈ తొలి 2 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలనగా చదవగలిగితే, నేర్చుకోగలిగితే. ఒకరు చదవండి 14వ అధ్యాయం తొలి 2 వచనాలు. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకలుగుచున్నవని తన సేవకునితో చెప్పెను. సో ఇక్కడ మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మత్తయి సువార్తలో తరచుగా ఆ సమయమందు, ఆ సంగతులు జరిగిన తర్వాత అన్నటువంటి విషయాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఇది గతంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులకు కొనసాగింపు అన్నటువంటి విషయం మనం అక్కడ ఆ రాయబడినటువంటి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ సమయమందు అంటే 13వ అధ్యాయం చివరి మాటల్లో మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వజనుల దగ్గరికి రావటం జరిగింది. ఆ గలిలయ ఆ ప్రాంతం మనకు నజరేతు పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క ఏరియాలను లీడ్ చేస్తున్నటువంటి, నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి చతుర్థాధిపతి. ఇక్కడ చతుర్థాధిపతి అంటే అర్థం ఏమన్నా ఐడియా ఉందండి ఎవరికైనా? చతుర్థాధిపతి, చతుర్థాధిపతి అంటే అర్థం ఏంటి? ఎవరికి ఐడియా లేదా? అలాగా ఏమ్మా? నీ వాయిస్ వినపడట్లేదు తల్లి. అలాగే చతుర్థాధిపతి అంటే సైనికులకు అధిపతి అనేనా? కాదు కాదు తల్లి, శతాధిపతి వేరు, చతుర్థాధిపతి వేరు నాయన. శతాధిపతి వేరు, చతుర్థాధిపతి వేరు. చతుర్థాధిపతి అంటే అర్థం ఏంటంటే 4వ భాగమునకు అధిపతి అని అర్థం. 4వ భాగమునకు అధిపతి. వాస్తవంగా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఏ రాజుకైనా కామన్ గా మనకు హేరోదు అనేటటువంటి బిరుదు మనకు ఉంటుంది. అయితే చరిత్ర చెప్తున్న ఒక సత్యం ఏంటంటే, మహాహేరోదు అని ఒక ఆయన ఉండేవాడట. యేసు ప్రభు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారి యొక్క జననానికి పూర్వం ఆయన చనిపోతూ రాజ్యాన్ని 4 భాగాలు చేసి, అందులో 3 భాగాలను తన 3 కుమారులకు అప్పగించడం జరిగింది. ఒక భాగం మాత్రమే వేరొకరికి అప్పగించడం జరిగింది అని చరిత్ర చెప్తోంది. ఇకపోతే దీన్ని మనం ధృవీకరించుకోవటానికి మనం బిబిలికల్ గా అంటే బైబిల్ పరంగా కూడా ఒక ఆధారం మనకు కనబడుతుంది. లూకాసు సువార్త 3వ అధ్యాయము. దీన్ని ఇలాగే ఉంచి మనం లూకాసు సువార్త 3వ అధ్యాయానికి వద్దాం. లూకాసు సువార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి.
తిబెరి కైసరు ఏలుబడిలో. ఇక్కడ తిబెరి అనేటువంటి, అది తిబెరి అంటే ప్లేస్ అండి, ప్రాంతం పేరు తిబెరియా. తిబెరి అనేటువంటిది ఒక ప్రాంతం. తిబెరి కైసరు ఏలుబడిలో అంటే ఆ తిబెరియా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ సీజర్ చక్రవర్తి అనేటువంటి విషయం. ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగా ఒక భాగం వచ్చింది, గమనించండి. యూదయకు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడు. గలిలయకు హేరోదు చతుర్థాధిపతి. ఇక్కడ కూడా మనకు చతుర్థాధిపతి అనే మాట వచ్చింది. చతుర్థాధిపతి అంటే ఏమని చెప్పుకోవటం జరిగింది? 4వ భాగానికి అధిపతి. 4వ భాగానికి అధిపతి అనేది. సో ఒక భాగానికి పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడు. మరో భాగం అంటే గలిలయ అనేటటువంటి భాగానికి హేరోదు అనేటటువంటి వ్యక్తి చతుర్థాధిపతిగా ఉన్నాడు. అంటే ఆ గలిలయ పరిసర ప్రాంతాలలోనే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేయటం, సంచారం చేయటం, అద్భుతాలు చేయటం ఇవన్నీ జరిగింది ఆ గలిలయ పరిసర ప్రాంతాల్లో. ఓకే, అట్లాగే 3వ విషయం ఏంటంటే ఇతూరయ త్రకోనీతి దేశములకు అతడి తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా 3 భాగాలు వచ్చాయి. అంటే ఇక్కడ మీరు గమనించండి, హెరోదులని పిలువబడుతున్నటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. చూడండి, 2 కనబడ్డారు ఇప్పుడు. ఒక ఆయన ఈ గలిలయకు హేరోదు ఒక ఆయన ఉన్నాడు. ఇతురయ త్రకోనియ దేశాలకు అతని తమ్ముడు అంటే అర్థం ఏంటి? ఇద్దరు కూడా ఒకే తండ్రికి పుట్టినటువంటి వ్యక్తులు అన్నటువంటి విషయం మనకు కనబడుతుంది. అంటే ఈ ఫిలిప్పు మనకు తెలుసు, సహోదరుడు ఫిలిప్పును వాళ్ళ భార్యను ఉంచుకున్నాడు అన్నటువంటి హేరోదు చెప్పినటువంటి మాట ఉంది కదా, అది ఇక్కడ. అట్లాగే అబీని లేనే దేశమునకు లుసానియా అధిపతిగా ఉన్నారు. 4 ప్రాంతాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. సో ఇందులో ఒక భాగానికి అంటే ఒక 4వ భాగానికి అధికారిగా లేదా రాజుగా ఉంటున్నటువంటి వ్యక్తి తనే, అంటే తన సోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను ఉంచుకున్నటువంటి వ్యక్తి హేరోదియా అనేటటువంటి ఆవిడ కొరకు బాప్తిస్మిచ్చు యోహాను గారిని తలగొట్టించినటువంటి వ్యక్తే ఇక్కడ మనకు 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అసలు ఇలా అనుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈయన మాత్రమే కాదండి, ప్రజలందరూ కూడా చాలా మంది యేసుప్రభు విషయంలో ఏమనుకుంటూ ఉండేవాళ్ళంటే, 16వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అడిగినటువంటి ఒక ప్రశ్న 13వ వచనం నుండి చూడగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు 2 వచనాలు ఒకటి చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను యేసు ప్రభుల వారు అడిగినప్పుడు, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనుకున్నారట. బాప్తిస్మమిచ్చు యోహాను అని ప్రజలు కూడా కొందరు అనుకుంటున్నారు. హేరోదు ఒక్కడే కాదు, బాప్తిస్మిచ్చు యోహాను అని ప్రజల్లో కూడా కొంతమంది అనుకుంటున్నారట. ఇలా అనుకోవడానికి కారణం ఏంటి? అసలు నిజంగా వీళ్ళు బేస్లెస్ ఆలోచనలు. అంటే వాస్తవంగా ఏదైనా ఇప్పుడు నిప్పులేంది పొగరాదన్నట్టు, లేకపోతే ఏదన్నా ఒక అనుమానపడ్డారు లేదా ఒక పోల్చుకున్నారంటే ఏదో ఉండాలి, మ్యాచ్ అయ్యేటువంటి విషయాలు ఉండాలి. కానీ ఎందుకు అసలు పొంతన లేనటువంటి పరిస్థితి కూడా బాప్తిస్మిచ్చు యోహానే యేసుప్రభు అనుకోవడానికి పొంతన లేదని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు చూడండి 14వ అధ్యాయంలో వద్దాం. మళ్ళీ
14వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనంలో ఏమన్నాడు? ఇతడు బాప్తిస్మం ఇచ్చే యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవి అంటాడు. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఎప్పుడైనా తాను జీవించిన కాలంలో అద్భుతాలు చేసినట్టు మీరు చూసారా? మీ వెనికిల్లో చెప్పండి. ఎప్పుడైనా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అద్భుతాలు చేసినట్లు మీరు ఎక్కడైనా చదివారా? లేదన్నా. ఎక్కడ ఉండదు. నిజంగా ఆయన శిష్యుల యొక్క జీవన శైలి గాని కఠోరంగా ఉంటుంది. నియమ నిబంధనలతో నిష్టలతో ఉండినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన వస్త్రధారణ వేరు, ఆయన నివాసం ఉంటున్న ప్రదేశం వేరు, ఆయన తింటున్న ఆహార పదార్థం వేరు, ఆయన శిష్యులు సైతం ఆయన శిష్యులు సైతం ప్రార్థన ఆయన నేర్పించినట్టుగా వాళ్ళ శిష్యులకు మనం చూడగలం. అలాగే తరచుగా వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నట్టు కూడా చూడగలం. చాలా మంచి నియమ నిబంధనలతో సాధారణ జీవితం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం తప్ప అద్భుతాలు చేయం. కానీ ఎందుకు అలా అనుకోవడం జరిగింది? ఈ హేరోదు అలాగే బాప్తిస్మిచ్చు అలాగే ప్రజల్లో కూడా కొంతమంది అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓ మనిషి పాపం అనేది, ఓ దోషం అనేది చేసి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న తర్వాత వాళ్ళకంటూ మనస్సాక్షి ఉంటుంది కాబట్టి వాళ్ళు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుంటారు, ప్రశాంతత కోల్పోతారు. ఇదే ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఎంతో ఎక్కువగా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని ప్రేమించి ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు మాట్లాడితే వినాలనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే ఆయన కాపాడుతూ రావటం జరిగింది. నీతిమంతుడు గనుక, భక్తిపరుడు గనుక అనే మాటలు కూడా మనకు కనబడతాయి. కానీ అది తను ఉంచుకున్నటువంటి ఒక స్త్రీ ముందు అది కూడా చిన్నబోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా కూడా అతను చేసినటువంటి పాపం ఏమవుతూ వచ్చింది అని అంటే, ఎప్పుడో చంపేశాం కదా, చనిపోయినోడు మళ్ళీ ఎట్లా వస్తాడన్న ఆలోచన లేదు. కానీ ఆ చనిపోయినోడు వచ్చాడు, ఆ వచ్చినటువంటి వ్యక్తి యేసు ప్రభువు అని, అందుకే సూచక్రియలు జరుగుతున్నాయన్నటువంటి ఆలోచన. ఎందుకంటే వాస్తవంగా యేసు ప్రభులు వారు స్వతహాగా సూచక్రియలు చేస్తున్నాడని తనకు తెలుసు. మైండ్ అప్సెట్ అయినటువంటి పరిస్థితి ఇది. ఎందుకనంటే యేసు ప్రభు విషయం కూడా ఎన్నో సందర్భాల్లో మనకు తెలుసు. ఆయన్ను తీర్పుకు తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమని మనకు కనబడుతుంది అంటే, యేసు ప్రభు ఏమైనా అద్భుతం చేస్తాడేమో, సూచక్రియ చేస్తాడేమో, చూద్దాం అని ఆశపడ్డాడు అన్నటువంటి మాట కూడా మనం చూడగలం. ఎందుకనంటే లోకమల్లా యేసు ప్రభు గురించి అనుకున్న మాటలు ఇప్పుడు జస్ట్ 13వ అధ్యాయం చివరిలోనే సొంత ప్రజలు కూడా ఏమనుకున్న పరిస్థితులు మనం చూడగలం. ఇతనికి ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత అద్భుత కార్యాలు, ఇంత సూచక్రియలు, మహత్కార్యాలు ఎట్లా చేయగలిగాడు, ఇంత స్వస్థతలు ఎట్లా చేయగలిగాడు అన్నటువంటి విషయం. అసలు ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు చూసే కొంతమంది మన దేశంలో ఉన్నవాళ్ళు కూడా ఏమని అంటే, ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు ప్రాశస్త్యాన్ని, ఆయన యొక్క ఆ ఉన్నతిని, అసలు ఎవరెస్ట్ అని చెప్తే యేసు ప్రభు విషయంలో చాలా తక్కువ అనొచ్చు. ఎట్లా ఆయన డిగ్రేడ్ చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా మంది మన దేశంలో ఎస్పెషల్లీ యేసుప్రభు 12 ఏళ్ల ప్రాయంలో ఎద్దుల బండి మీద పారిపోయి, నజరేతు నుండి పారిపోయి భారతదేశంలోని హిమాలయాలకు వచ్చాడట. మరి హిమాలయాలకు ఆ నజరేతు ఆ ప్రాంతం నుంచి, ఆ పాలస్తీనా ప్రాంతం నుంచి ఏ మార్గాలు ఉన్నాయిరా అని ఒకవేళ అడిగాం అనుకోండి, భౌగోళికంగా వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు.
అలా వచ్చి ఏం చేశారట, అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సన్యాసుల దగ్గర ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అన్ని నేర్చుకొని మళ్ళీ సొంత ఊరికి వచ్చి అక్కడ ఇవన్నీ చేయటం మొదలు పెట్టాడు. నిజంగా ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఇన్ కేసు ప్రభువే నేర్చుకున్నాడైతే యేసు ప్రభు కంటే ముందు గాని తర్వాత గాని మన దేశంలో చచ్చిపోయిన వాళ్ళు లేపినటువంటి స్వామీజీలు ఉండాలి. అవునా కాదు? పుట్టు గుడ్డి వాడిని బాగు చేసిన వాళ్ళు ఉండాలి, పుట్టు కుంటి వాళ్ళని బాగు చేసిన వాళ్ళు ఉండాలి. కానీ అలాంటి వాళ్ళని ఎప్పుడన్నా చూసుకుంటాం మనం. ఇప్పుడు కొందరు చేసే ట్రిక్లు ఎట్లా ఉంటాయంటే, నోట్లో నుంచి ఏదో శివలింగాలు తీస్తారట, దానివల్ల ఎవరికండి ప్రయోజనం? విభూతి తీస్తారు చేతుల్లో నుంచి అంటే ఏం చేయటానికి? అది ఒకడిని బాగు చేయాలి కదా, ఒకడికి అవయవాలు ఇవ్వటం, ఒకడికి బ్రతుకులు మళ్ళీ ప్రసాదించటము. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే అలాంటి గొప్ప స్థితిలో ఉన్న ప్రభువు విషయమై సరైన రీతిలో ఆలోచన చేయలేకపోగా, మరి ప్రజలు చూస్తే ఎలా ఆలోచన చేస్తున్నారు, దేశాన్ని పరిపాలించే రాజు చూస్తే ఇలా ఇంకో రకంగా ఆలోచన చేస్తున్నారు. అలాగే యేసు ప్రభువును నాటి నుండి నేటి వరకు రకరకాలుగా ఏదో ట్రోల్ చేయాలనో, లేకపోతే ఆయన్ను డిగ్రేడ్ చేయాలనో, ఆయన మస్కబార్ చేయాలనో, ఆయన యొక్క ప్రతిష్టను ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసు ప్రభుల వారి గురించి బైబిల్ చెప్పిన, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను రాయిని అన్నాడు, రాయి మీద పడేవాడు తొనకలైపోతాడు అన్నాడు. లేదు, రాయి ఎవడి మీద పడితే వాడు నలిగిపోతాడు అన్నాడు. ప్రభుకు వచ్చిన నష్టం ఏం లేదు. చాలా మంది క్రైస్తవం మీద పడి ఏడుస్తున్నప్పుడు మనలో చాలా మంది కలవరపడుతూ ఉంటారు, ఏమైపోద్దో, ఏమీ కాదు సరికదా, ఇంకా నిఖార్సైన స్వచ్ఛమైనటువంటి యేసుక్రీస్తుది, బైబిల్ గ్రంథాన్ని, బైబిల్ దేవుడిది, క్రైస్తవ్యానిది, ఆ గొప్పతనం, ఆ స్వచ్ఛత ఏంటో, ఆ నీతి ఏంటో, ఆ నిజాయితీ ఏంటో, ఆ ధర్మం ఏంటో, ఆ సత్యం ఏంటో అన్ని బయటపడి ఎందరో విమర్శకులు కూడా మారు మనసు పొందటానికి అవకాశం ఉంటుంది. సరే, ఏది ఏమైనా అద్భుతాలు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి ఏమనుకున్నాడంటే, బాప్తీసు యోహాన్ అనుకున్నాడు. అసలు నిజంగా బాప్తీసు యోహాన్ గారికి యేసు ప్రభుకి పోలికలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. ఎవరైనా యేసు ప్రభుకి బాప్తీసు యోహాన్ గారికి ఉన్న పోలికలు అంటే సిమిలారిటీస్, సేమ్ లక్షణాలుగా అనిపించేటివి ఏమేం గమనించారు మీరు? ఇప్పుడు దాకా మీరు స్వార్థ పత్రికల వివరణలో వింటున్నారు కదా, ఏమేం గమనించి ఉంటారు? ఆయన అనుకోవడానికి ఏవో కొన్ని కాజెస్ ఉండాలి కదా. బాప్తీసు యోహానే యేసు ప్రభు అనుకోవటానికి కొన్ని కారణాలు ఉండగలగాలి, కొన్ని పోలికలు ఉండగలగాలి. ఇప్పుడు మనం చూసాం, అద్భుతాలు ఆయన అసలు చేయలేదు బాప్తీసు యోహాన్ గారు. యేసు ప్రభుల వారు అద్భుతాలు అనేకం చేయటం జరిగింది, మానవ సమాజంలో ఎవరూ చేయటం జరిగింది. ఇది భేదం, ఇది తేడా. బాప్తీసు యోహాన్ గారికి యేసు ప్రభుకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. మరి పోలికలు ఏంటి? ఇంకా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి వీళ్ళ మధ్య? దేవుని రాజ్యం గురించి ఇద్దరు కూడా ప్రకటించినారు కదా. వెరీ గుడ్ సిస్టర్. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ఇద్దరు కూడా మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని ప్రకటించినటువంటి వాళ్ళే. ఇంకా ఇద్దరు కూడా మొహమాటం లేకుండా ఒకేలాగా బోధించారు. వెరీ గుడ్ అమ్మా. ఇద్దరికి మొహమాటం లేకుండా, వాళ్ళు దేనికి భయపడకుండా, జంకకుండా దేవుడి సేవను ధైర్యంగా జరిగించడం జరిగింది. ఇంకా వెరీ గుడ్. ఇంకా ఇద్దరికి శిష్యులు ఉన్నారు. వారి ఇరువురి జన్మ గురించి ముందుగానే వారి తల్లిదండ్రులకి తెలియజెప్పబడింది, బయలుపరచబడింది. ఇద్దరికి శిష్యులు ఉన్నారు, ఇద్దరి జన్మల గురించి తల్లిదండ్రులకు ముందుగా ప్రవచన రూపంలో చెప్పటం జరిగింది. ఇద్దరి పేర్లు ముందుగానే దేవుడు దేవదూతుల ద్వారా కూడా చెప్పించటం కూడా జరిగింది. ఇవి పోలికలు. ఇంకా ఇద్దరు కూడా పరిసయ్యుల తెగలో ఉన్న వాళ్ళే. యేసు ప్రభుల వారు, బాప్తీసు యోహాన్ గారు
పరిసయ్యులు తెగలో ఉన్నటువంటి వాళ్ళు. పరిసయ్యులు తెగ అంటే ఏంటి? పరిసయ్యులు అంటే ఏంటంటే ఐడియా ఉందా మీకు? పునరుద్ధానము లేదని చెప్పాడు కదా. అమ్మ వాళ్ళు సద్దూకైలు తల్లి. సద్దూకైలు పునరుత్థానము ఒకసారి అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం చూడండి, ఒక క్లారిటీ మనకు వస్తుంది. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం. సద్దుకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూత అయిన ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుందురు. సద్దూకైలు పరిసయ్యులని రెండు తెగలు ఉండేవండి. యేసు ప్రభు జీవించిన కాలంలో ఇద్దరు విశ్వాస తెగలే. మళ్ళీ ఇద్దరు విశ్వాస తెగలే. మనకు కూడా క్రిస్టియానిటీలో మేజర్గా క్రిస్టియానిటీలో ప్రధానంగా ఇప్పుడు కూడా రెండు తెగలు కనబడతాయి ప్రస్ఫుటంగా. ఏమిటవి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? రెండు తెగలు కనబడతాయి. ఎవరికి ఐడియా లేదమ్మా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. క్రైస్తవంలో రెండు తెగలు కనబడతాయి ఇప్పుడు. ప్రొటెస్టెంట్లు ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్స్ అని రెండు వర్గాలు. అంటే రోమన్ క్యాథలిక్స్ ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉన్నటువంటి వర్గం అది. దాని తర్వాత రెండో ప్లేస్ లో ఉన్నటువంటి వర్గం ప్రొటెస్టెంట్ల వర్గం. ఇంతకు మనం ఎవరు అనుకుంటున్నారు మీరు? రోమన్ క్యాథలిక్సా ప్రొటెస్టెంట్లా? ఏమైనా ఐడియా ఉందా లేదా మీకు? ప్రొటెస్టెంట్లు తెగ. అంటే ఇప్పుడు మనకు 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరూ ప్రొటెస్టెంట్లే. రోమన్ క్యాథలిక్ బైబిల్లో 7 పుస్తకాలు ఎక్స్ట్రా ఉంటాయి. 73 పుస్తకాలు రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉంటాయి. సో ఇట్లా మనలో మధ్య ఇప్పటి కాలంలో ఎలాగైతే ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్స్ అని ఉన్నారో అలాగే ఆనాటి కాలంలో సద్దూకైలు, పరిసయ్యులు రెండు రకాలైన వ్యక్తులు. వీళ్ళు సద్దూకైలు అంటే ఏం చేస్తారు అంటే సెడ్యూసీస్ అని అంటారు వాళ్ళు ఇంగ్లీష్ లో. వీళ్ళని పరిసయ్యులను పారిసీస్ అంటారు. ఈ సెడ్యూసీస్ అనేటువంటి ఈ సద్దూకైలు పునరుత్థానములే నమ్మరు వాళ్ళు. అట్లాగే దేవదూతలైనా ఆత్మ అయినా లేదని నమ్ముతారనమాట. అందుకే అసలు వాళ్ళ గురించిన ప్రస్తావన వస్తున్న సందర్భాల్లో కూడా పరిసయ్యుల గురించి చెప్పినటువంటి మాట ఏంటి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దూకయ్యులు. అది ఆ దినమున చాలు తల్లి. సద్దూకయ్యులు అంటే ఎవరిని చెప్పబడిందండి? పునరుత్థానము లేదని చెప్పేది సద్దూకయ్యులు అని రాయండి. సో ఇప్పుడు యేసు ప్రభుల వారు, బాప్తిస్మ యోహాను వారు వీళ్ళిద్దరు ఏ తెగలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట? సద్దూకయ్యుల, పరిసయ్యుల? అదమ్మా, పరిసయ్యుల తెగ. ఎందుకనంటే ఎలా చెప్పగలం మనం పరిసయ్యుల తెగలో ఉన్నారు వీళ్ళిద్దరు అని ఎలా చెప్పగలం? పరిశుద్ధాత్మలోనే బాప్తిసం ఇచ్చారు కదా. ఓకే అమ్మా, బాప్తిస్మ అనగానే పునరుత్థానానికి సూచన. బాప్తిస్మ యోహాను గారు చేసిన పని అదే, యేసు ప్రభుల వారు చేసిన పని అదే. ఈవెన్ యేసు ప్రభుల వారు కూడా పునరుత్థానం నేను చెందుతాను, 3వ దినాన్ని సులువేయబడిన తర్వాత అని చెప్పేవాడు. తర్వాత నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా పునరుత్థానం పొందుతాడు అని కూడా చెప్పటం జరిగింది. కనుక వీరిరువురు కూడా పరిసయ్యుల తెగలో ఉన్నవాళ్ళు. మరి భేదాలేంటి? ఇప్పుడు దాకా మనం పోలికలు చూసాం. బాప్తిస్మ యోహాను గారికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి పోలికలు చూసాం, సామ్యం చూసాం, మనం సిమిలారిటీస్ చూసాం. డిఫరెన్సెస్ ఏంటి? ఒక డిఫరెన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమిటది?
ఏమో ఎవరికి గుర్తులేదా? ఏ డిఫరెన్స్? జననం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు అద్భుతాలు చేయరు, యేసుక్రీస్తుల వారు అద్భుతాలు చేశారు. అది తారతమ్యం, డిఫరెన్స్. ఇంకా నా యేసుప్రభుల వారు తిరిగి లేచినారు నా చనిపోయి, బాప్తిసం ఇచ్చే యోహాను గారు లేవలేదు. ప్రభుల వారు పునరుత్థానం అయ్యారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు అంటే లేవలేదంటే ఇది ఒక విధంగా చెప్పచ్చు, చెప్పకూడదమ్మా. ఎందుకనంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు కూడాను ఆయన కూడా పునరుత్థానం అవుతాడు, ఎందుకంటే నీతిమంతుడు కదా. కాబట్టి ఇప్పుడు కాకపోయినా తర్వాత ఆయన అవుతాడు. ఓకే, ఇంకా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయండి అనుకుంటున్నారు? ఇంకా యేసు ప్రభుల వారికి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. ఈయన ఆహారము మామూలుగా మనం భుజించినట్లే భుజిస్తా ఉన్నాడునా, యోహాను గారు అడిగితేనే మిడతలు తింటా ఉన్నాడు. ఓకే అమ్మా, అదే యోహాను తినకయో త్రాగకయో వచ్చాడు అని చెప్తారు కదా ప్రభు. యేసు ప్రభు తిని తాగుతూ వస్తున్నాడు అన్నటువంటి మాటలు కూడా మనకు కనబడతాయి. ఇంకా మేజర్ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేయట్లేదు, చెప్పమ్మా. బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని గురించి సాక్షిగా సరళం చేసేదానికి వచ్చినాడు. అంటే ఆయన గొప్పవాడు, మీరు వెరీ గుడ్ సిస్టర్. యేసుక్రీస్తు ప్రభుల వారికి మార్గం సరళం చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి, ఇంకా యేసు ప్రభు యొక్క చెప్పుల వారును కూడా విప్పటానికి యోగ్యత లేనటువంటి వ్యక్తి. అట్లాగే ఆయన నీళ్ళలో మాత్రమే బాప్తిసం ఇచ్చాడు అంటే చెప్పబడింది బాప్తిసం ఇచ్చే యోహాను గారి గురించి. ఆయన తర్వాత రాబోయే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గారు మార్గం సరళం చేసిన వాడైతే, యేసు ప్రభు ఏకంగా మార్గమే. తర్వాత ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు అని. పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే మనకు తెలుసు, మరి అగ్నిలో బాప్తిసం అంటే ఏమని తెలుస్తుందా? మనకు గుర్తుందా మీకు? క్రీస్తు రాకడలో. యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం అవుతాడు కదా. ఆ ప్రత్యక్షం అవటంతోనే మొత్తం పంచభూతాలన్నీ కూడా మిక్కుటమగు వేండ్రంతో లయమైపోతాయి. అలా లయమైపోవటం అంటే ఆ అగ్ని జ్వాలలతో ముంచబడటం అనేటటువంటిదే అగ్నితో బాప్తిసం అని అర్థం. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం కాదనుకున్నటువంటి వ్యక్తులకు మిగిలేది అగ్ని బాప్తిసం అని మనం మర్చిపోకూడదు. ఇలా వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు వాళ్ళ శిష్యులు తరచుగా ఉపవాసం చేస్తారు, కానీ యేసు ప్రభుల వారు వాళ్ళ శిష్యులు ప్రభు ఉన్నంత వరకు కూడా వాళ్ళు పెద్దగా ఉపవాసాలు చేసినటువంటి సందర్భాలు లేవు. ఇక మరింత పరిస్థితి డిఫరెన్సెస్ ఏంటంటే, బాప్తిసం ఇచ్చే యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులు ఉన్నారు, కానీ బాప్తిసం ఇచ్చే యోహాను గారి కంటే ఎక్కువ మంది శిష్యులను యేసు ప్రభు చేసుకోవటం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం బాప్తిసం ఇచ్చే యోహాను గారి శిష్యులను కూడా క్రీస్తు శిష్యులుగా కూడా మారటం అనేది జరిగింది. యాక్చువల్లీ మనకు ఆంద్రయ, ఆండ్రూస్ అని అంటారు కదా ఇంగ్లీష్ లో. మన పేతురు గారి యొక్క సోదరుడు ఆంద్రయ, ఆయన వన్స్ అపాన్ ఏ టైం బాప్తిసం ఇచ్చే యోహాను గారి శిష్యుడే. బాప్తిసం ఇచ్చే యోహాను గారి శిష్యుడు క్రీస్తు శిష్యుడిగా కూడా మారటం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య పోలికలు, భేదాలు అనేవి ఉన్నాయి. ఏది ఏమైనా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ జనులతో కూడా అలా చెప్పటం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక రాజు ఇలా చెప్పుకోవటం, వాస్తవంగా రాజు అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రాజ్యం తనకు అప్పగిస్తున్నా లేదా తను పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులందరి మీద గొప్ప తెలివితేటలు, విఘ్నత, ప్రతిభా పాఠవాలు అన్ని విషయాల్లో మేలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే ఉండాల్సిన వాడు అని అర్థం. కానీ అటువంటి వాడే ఏమనుకున్నాడు అంటే, ఆ మృతుల్లో నుంచి లేచాడు అన్నటువంటి ఒక మూఢ నమ్మకం, అంధ విశ్వాసం ఇప్పటికీ లోకంలో మనుషులు ఏమే పరిస్థితులు అంటే, మనిషి ఈ జన్మను బట్టి, ఈ జన్మలో ఎలా బతికితే దాన్ని బట్టి ఇంకొక జన్మలో ఇంకొక రకమైనటువంటి జన్మలు రావటం జరుగుతుంది. కుక్కగానో, పందిగానో,
నల్లిగాను బలిగాను పడతారు అన్నటువంటి మాటలు, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ పుట్టదు అని చెప్పేసి, ఇంకా చెప్పాలంటే మా కోరికలు తీరకుండా చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ మరలా ఎవరినో ఒకరిని దేహాన్ని ఆవహిస్తారు అన్నటువంటి విషయాలు, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితి ఈరోజు లోకంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు. దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకే అటువంటి మరి డౌన్ ఫాల్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం మరింత జాగరూకులై ఉండాల్సినటువంటి పరిస్థితి. దేవుడు అందుకే జ్ఞానం లేని వారలారా మీరు ఎంతకాలం జ్ఞానం లేకుండా ఉండాలనుకుంటారు అని తనకు ఆ పైనుండి వచ్చే పరసంబంధమైన జ్ఞానం మానవుడికి లేకపోతే మనిషి నశించిపోతాడనే ఉద్దేశంతో వాడు అంధవిశ్వాసాలతో కూరుకుపోతాడని మంచి ఆలోచనతో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మెలకువలను రాయించడం జరిగింది. ఈవెన్ ఇంత ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నేను ప్రవక్త అయిన ఏలియాను పంపుతాను అంటే అర్థం ఏంటంటే ఏలియా గారి యొక్క శక్తి, ప్రభావం, ఆయన గుణలక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి వస్తాడనే తప్ప ఏలియా గారు మళ్ళీ వస్తారని కాదు. ఇప్పటికీ ఏమని ఆలోచన చేస్తున్నారంటే ఏలియా గారు అగ్నిరథముల మీద వెళ్ళిపోయాడు కదా, ఆయన చావు లేకుండా వెళ్ళిపోయాడు. హనోక్ గారు చావు లేకుండా వెళ్ళిపోయారు. ఆ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు ఎవరన్నా అంటే వాళ్ళిద్దరూ చావు లేకుండా పోయారు కనుక మరలా భూమి మీదకి వస్తారు, వచ్చిన తర్వాత చచ్చిపోతారు. ఎందుకంటే మరణం రుచి చూడక బ్రతికే నరుడు ఎవరు అని అన్నాడు కదా దేవుడు అని. ఆ విధంగా వాళ్ళు మలుస్తున్నారు. అటు ఇటువంటి నానా విధములైన అన్ని బోధలు చేత తిప్పబడే పరిస్థితుల్లో దేవుని పిల్లలంగా మనం కూడా ఉండకుండా చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ తదుపరి వచనాల్లో కూడా వాళ్ళు ఏ విధంగా ఇదంతా అదే పూర్వం బాప్తిస్మ యోహాన్ గారి విషయంలో ఏం జరిగింది అనేటువంటి ఒక ప్రీ హిస్టరీ కూడా నెక్స్ట్ వచనాల్లో మనకు కనబడుతుంది. 3వ వచనం నుండి 12వ వచనం వరకు అవన్నీ మనకు కనబడతాయి. వాటిని మళ్ళీ మనం ధ్యానం అనేది చేసుకుందాం. సో ప్రస్తుతానికి మనం 11, 12 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు తృణీకరించబడటం, ఆ తదుపరి 13వ అధ్యాయంలో ఉపమానాలు ఎన్నో నేర్చుకోవటం, 14వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయని అందులో మొదటి 2 వచనాలు మనం తెలుసుకున్నాం. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి క్లాస్కి సంబంధించినటువంటి విషయాలు. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఇంతవరకు ఉన్న వాటిల్లో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.